వాటికి అప్డేట్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో 70 అజెండా అంశాలపై చర్చ జరిగింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా పలు సంస్థలకు భూముల కేటాయింపుతో పాటు రాయితీలు ఇచ్చేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో రోడ్డు విస్తరణకు అలాగే 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఈ రోజు ఏపీ కేబినెట్ సుదీర్ఘంగా భేటీ అయింది. అయితే కేబినెట్ లో పలు అంశాలకు సంబంధించి సుమారు 70 అంశాలకు సంబంధించి చర్చకు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి, రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి కావాల్సిన కంపెనీలు ఏదైతే కొన్ని కంపెనీలు రాజధానిలో వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసావో వాటన్నిటికీ భూములు కేటాయించాలని చెప్పి వాటికి సంబంధించి కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఏపీలో నైబర్హుడ్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రతి మండలం నుంచి 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా విశాఖలో ఐటీ కంపెనీలకు సంబంధించి ఐటీ కంపెనీలు రానుండటంతో ఇటీవల మనం చూసిన గూగుల్ తో పాటు కొన్ని ఐటీ కంపెనీలు విశాఖ రావడానికి సుముఖత వ్యక్తం చేశాయి. విశాఖలో వస్తున్న ఐటీ కంపెనీల నేపథ్యంలో వీటన్నిటికీ కూడా రోడ్ల విస్తరణ చేపట్టాలని చెప్పేసి కూడా ఏపీ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే అమరావతి రాజధానిగా క్వాంటమ్ కంప్యూటర్ అనే సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగానే క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఏ ఏర్పాట్లు చేయాలి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేతృత్వంలోనే కేబినెట్ భేటీ నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా అమరావతిలో కొన్ని ప్రధానంగా కొన్ని కంపెనీలు రానున్నాయి. ఆ కంపెనీలన్నిటికీ సంబంధించి ఏది భూములు కేటాయించాలి, ఎంతెంత భూములు కేటాయించాలి, వాటికి సంబంధించి ఎక్కడెక్కడ కొన్ని వీటికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఏ సబ్సిడీలు ఇవ్వాలనే దానిపై కూడా ముఖ్యంగా చర్చ జరిగింది. దీంతో పాటుగా రెవెన్యూ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. టోటల్ ముఖ్యంగా చూసుకుంటే కేబినెట్ లో ఐటీకి సంబంధించి ఏదైతే విశాఖలో ఏదైతే కొన్ని కంపెనీలు రానున్నాయో ఐటీకి సంబంధించి వాటికి సంబంధించిన రోడ్ల విస్తరణతో పాటు ఎక్కడెక్కడ కొన్ని చోట్ల భూముల కేటాయింపులపై కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో కొత్తగా వచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రానికి విదేశాల నుంచి అభివృద్ధి ఏదైతే ఫండ్స్ తీసుకురావాలి, విదేశాల నుంచి కంపెనీలు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు దుబాయ్ లోను తర్వాత లండన్ లో పర్యటనలు చేసిన నేపథ్యంలో ఏ కంపెనీలు వస్తాయనే దాని మీద కూడా ఒక స్పష్టమైన చర్చ కూడా జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేయాలి అంటే రాజధాని ప్రాంతంలో ఏ కంపెనీలకి అవకాశం ఇవ్వాలి, విశాఖపట్నంలో ఏ కంపెనీలకు అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా కొద్దిగా చర్చలు జరిగినాయి. ఎంతవరకు రాజధాని అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద కూడా దీనిలో పూర్తిగా చర్చలు జరిగినాయి. ఇప్పటి వరకు రాజధానిలో జరిగిన నిర్మాణాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చలు జరిగినాయి. ఇటీవల మనం చూసుకుంటే సిఆర్డీఏకి సంబంధించి కార్యాలయాన్ని రాజధానిలో ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నారు. దాంతో పాటు కొన్ని ఏదైతే రాజధానికి సంబంధించి పరిపాలన పరమైన కొన్ని భవనాలని రాజధానిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా త్వరలోనే ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 ఏళ్ల కాలంలో రాజధానిని పూర్తి చేసి తీరాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రులంతా కూడా దానిపైన కసరత్తులు చేస్తారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఏదైతే ఎమ్మెల్యేలు దీని మీద కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు అందరిపై 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరిపైన కూడా చర్చ జరిగింది. వాళ్ళందరూ బాధ్యత కూడా మంత్రులే తీసుకుని వాళ్ళందరినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత మంత్రులే తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలోని జాతీయ రహదారులపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ 2 రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఏఐ, కేంద్ర రవాణా శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని డాబాలున్నాయో వెంటనే సమగ్రంగా సర్వే చేయాలంది. రోడ్డు
రోడ్డు నియమ నిబంధనలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రోడ్ల నిర్వహణలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఝాన్సీ, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్లయితే మొన్న కర్నూలులో బస్ ప్రమాదం కావచ్చు, తర్వాత తెలంగాణలో జరిగినటువంటి టిప్పర్ ఆర్టీసీ బస్ ప్రమాదం కావచ్చు, ఈ వరుస ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ప్రమాదాలకు సంబంధించి నేషనల్ హైవేస్ మీద సుమోటోగా కేసును స్వీకరించడం జరిగింది. ఏదైతే ఈ జాతీయ రహదారుల మీద వరుస ప్రమాదాలు జరుగుతా ఉన్నాయో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు గుజరాత్ ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేరుస్తూ వివరణ ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీళ్ళకే కాకుండా కేంద్ర రవాణా శాఖ మంత్రులకి అదేవిధంగా ఇంకో పక్క చూసుకున్నట్లయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి కూడా నోటీసులు పంపించేసి మొత్తం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నేషనల్ హైవేస్ మీద టోల్ రుసుములు ఏదైతే వసూలు చేస్తున్నారో టోల్ రుసుములు వసూలు చేసేటప్పుడు దానికి సంబంధించి మెయింటెనెన్స్ అదేవిధంగా నిర్వహణకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పొందపరచడం జరిగింది. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను ఆ టోల్ ప్లాజా పరిధిలో ఉన్నటువంటి టోల్ గేట్స్ పాటిస్తున్నాయా లేదా, పాటిస్తే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, అదేవిధంగా నేషనల్ హైవే సరౌండింగ్స్ లో అదేవిధంగా చుట్టుపక్కల హైవే చుట్టుపక్కల ఎన్ని దాబాలు ఉన్నాయి, ఈ దాబాలకు పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వీటిలన్నిటి మీద కూడా వివరణ ఇవ్వాలి అంటూ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇటు గుజరాత్ ప్రభుత్వాలకు కూడా ఈ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నేషనల్ హైవేకి సంబంధించి బీఆర్కే ఎక్స్క్లూజివ్ గా మొన్న వార్తలను కూడా ఇవ్వడం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై నుంచి కలకత్తాకు వెళ్లే హైవే ఏదైతే ఉందో ఆ హైవే మీద మొత్తం దారి పొడుగుతా ప్రతి ½ కిలోమీటర్ కావచ్చు లేకుంటే 300 మీటర్స్ కావచ్చు ఒక పెద్ద గుంత, భారీ గుంతలు ఉన్నాయి. ఈ గుంతల్లో వాహనాలు పట్టడం వల్ల వాహనాలు దెబ్బతింటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాహనాలకు సంబంధించి ఏదైతే ప్రమాదాలు జరుగుతా ఉన్నాయో ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి టోల్ గేట్లు తీసుకున్న చర్యలు ఏంటి, ఆ టోల్ గేట్లు ఎలాంటి చర్యలు తీసుకొని ప్రమాదాలు నివారిస్తున్నాయనే అంశాలను కూడా సమగ్రంగా మొత్తం నివేదికను 15 రోజుల లోపల సమర్పించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టోల్ గేట్ నిర్వహణతో పాటు వీళ్ళు ఏదైతే రోడ్ల నిర్వహణ ఉందో ఆ రోడ్ల నిర్వహణకు సంబంధించి మెయింటెనెన్స్ కింద కొంత నిధులు అయితే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నిధులు తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అనే అంశాలను కూడా సుప్రీంకోర్టు పరిశీలించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకో పక్క రోడ్ల నిర్వహణతో పాటు వాళ్ళకి ఎదురు వచ్చే లైట్లు పడకుండా కొంతమేర చెట్లు పెంచడం కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ నిర్వహణ కావచ్చు, మొత్తం టోల్ గేట్లకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక అయితే టోల్ గేట్లు ఎలా నిర్వహించాలనే అంశం అయితే NHAI పొందపరచడం జరిగింది. కానీ చాలా టోల్ గేట్లు ఈ నిబంధనలు ఏవి పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అలా ఇష్టానుసారం వ్యవహరించినప్పటికీ కూడా దాని మీద NHAI అథారిటీ చర్యలు తీసుకోవట్లేదని, వాళ్ళ నియంత్రణ లేదని వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద సీరియస్ అయిన పరిస్థితుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. పలువురు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బాధ్యత వారికి కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. ఇక మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉండాలి అని సీఎం ఆదేశించారు. ఇక విశాఖ సమ్మిట్పై దృష్టి పెట్టాలని 13 నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీను పూర్తి సమాచారాన్ని అందిస్తారు. శ్రీను, చెప్పండి. రమ్య, గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి వార్తలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఒక 8 మంది వరకు ఉన్నట్టు అంచనా ఉన్నది. అదే కోస్తాంధ్ర జిల్లాల్లోని ఒక 25 మంది వరకు, అట్లాగే రాయలసీమ జిల్లాలోని రిమైండింగ్ ఒక 12 వరకు ఉన్నట్టు తెలుస్తుంది. సుమారుగా 48 నుంచి 56 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కరప్షన్ ఎక్కువగా ఉన్నది, ఎక్కువగా వ్యవహార శైలి బాగోట్లేదు, వీళ్ళు వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నట్టు కూడా అనుమానాలు కలిగినట్టు కూడా చంద్రబాబు దృష్టికి వచ్చినట్టు కూడా తెలుస్తున్నది. అట్లాగే ఈ 40 ఏదైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా పని చేయకుండా అవినీతికి పాల్పడుతూ
అలాగే వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చిన నాయకులకి అండదండలు ఉంటూ పనిచేస్తున్నారని చెప్పేసి అని పూర్తిగా సమాచారం అందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈరోజు కేబినెట్లో పూర్తిగా వాళ్ళ అందరిపైన ఎమ్మెల్యేల పైన పూర్తిగా వాళ్ళు చేసినటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో, కరప్షన్ ఎట్లా జరుగుతున్నది, ల్యాండ్ శాండ్ మైన్, ఈ ల్యాండ్ శాండ్ మైన్ ఏదైతే ఉన్నదో ఈ మూడిట్ల మీద ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 48 నుంచి 56 మంది ఎమ్మెల్యేల కరప్షన్ ఎక్కువయ్యింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కరప్షన్ బేబస్తంగా చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు వస్తున్నది. ఎమ్మెల్యేలు సరిగా లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో అలా ఒక అలజడి రేగుతూ ఉన్నది. 14-15 విశాఖ జిల్లాలోని సమ్మిట్ ఏర్పాటవుతున్నది. ఆ సమ్మిట్లోని జరిగినటువంటి అనర్థాలు ఏంటంటే, అందులో ముఖ్యంగా పాయింట్స్ ఏంటంటే, అలా సుమారుగా 8,89,690 కోట్లు రూపాయలు పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఆ పెట్టుబడులు పెట్టే ఆలోచనలోని ఈ సమ్మిట్ ఏర్పాటు పూర్తిగా అంతర్జాతీయ పరంగా మొత్తం దేశవ్యాప్తంగా వరల్డ్ వ్యాప్తంగా మొత్తం 3,000 మంది ప్రతినిధులు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అట్లాగే 3,000 మంది ఈ హాజరవుతున్నారు. ఏఈలో జరిగినటువంటి ఈ సమ్మిట్ మీటింగ్కి 3,000 మంది ప్రజలు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి పూర్తిగా ఆ రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కేబినెట్లో కూడా స్పష్టంగా చెప్పారు, 1,00,000 కోట్ల వరకు కూడా ఆ రోజు విశాఖ జిల్లాలోని ఓపెనింగ్ పెడదాము. మిగతా అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ 40 మంది ప్రతినిధులు అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి ఆ జిల్లా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు 3,000 మంది ప్రతినిధులతోటి 8,89,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి యోచనలో ఉన్నారు. దాన్ని ఏదేమైనా విశాఖ జిల్లా సాక్షిగా విశాఖ జిల్లాలో అనువైనగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా ఒకటి మాత్రమే పూర్తిగా నమ్మశక్యంగా ఈ జిల్లాలో మాత్రం పెట్టుబడుల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడదామని చంద్రబాబు పూనుకున్నారు. సరే, ఇది రెండో విషయం. మూడో విషయాన్ని చూసుకుంటే మంత్రులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లోని ప్రతి జిల్లాకు ఒక మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లాలలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కరప్షన్ ఎక్కువైంది. మీరు కట్టడి చేయలేకపోతున్నారు. మీరు పట్టించుకోవట్లేదు. ఆ బాధ్యత అప్పచెప్పినా సరే మీరు ఎందుకు మీ నుంచి మాకు నివేదిక ఎందుకు రావట్లేదు? కేవలం ఇంటెలిజెన్స్ నుంచి మాత్రమే. అట్లాగే కొంతమంది బ్యూరోక్రాట్స్ కానీ అట్లాగే సామాజికమైనటువంటి ప్రజల కోసం ఆలోచన చేసే వాళ్ళ నుంచి కానీ అట్లాంటి ఆర్టీఐ కార్యకర్తల నుంచి మాత్రమే మాకు వినతులు వస్తున్నాయి. వాళ్ళు చెప్పడం ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీను. ఎన్నో అంచనాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని వివిధ పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు. నిర్వహణకు 5,000 మంది సిబ్బంది, 1,761 మంది పోలీసులతో భద్రత, 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు మధ్య ఎన్నిక జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పద్మ, రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఆతృతగా చూస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి అనే చెప్పుకోవచ్చు. రేపు ఓటు హక్కు వినియోగించుకున్న 4,13,65 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి 407 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే అన్ని పోలింగ్ బూతులకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది కూడా చేరుకున్నారు. దానికి సంబంధించిన రేపటికి సంబంధించిన పేపర్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఏజెంట్లు కూడా పోలింగ్ బూత్ కు చేరుకుని దానికి సంబంధించిన ఫోటోయింగ్ రేపు పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఐడి ప్రూఫ్ కార్డులు ఏవైతే ఉండాలో దానికి సంబంధించిన కూడా ఎన్నికల సిబ్బంది వాళ్ళకు అన్ని సూచనలు ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా దీనికి సంబంధించి 2,060 మంది సిబ్బంది ఎన్నికలకు సంబంధించి సిబ్బంది పాల్గొంటున్నారని జిల్లా ఎన్నికల అధికారి కూడా చెప్పడం
చెప్పడం జరిగింది, ఆర్వి కర్ణన్ కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా భారీ బందోబస్తు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పారామిలిటరీ బలగాలు కూడా మొత్తం 5,000 మంది సిబ్బందితో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారనుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళకు స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఓటు గుర్తింపుతో పాటు రిమైనింగ్ ఏదైతే ఒక 11 కార్డులు కేంద్ర గుర్తింపు పొందినటువంటి కార్డు లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అలాంటి 11 కార్డ్స్ అన్ని కూడా అలౌ చేసే విధంగా దానికి సంబంధించి కూడా అన్ని స్టిక్కరింగ్ కూడా చేయడం జరిగింది. మొత్తం కూడా దీనిలో సంబంధించి ఇండిపెండెంట్ తో మెయిన్ పార్టీలు మొత్తం కూడా 58 మంది రేపు దీనిలో ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి దానిలో కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికి సంబంధించి జూబ్లీ హిల్స్ లో పోలీస్ కేసులు ఉన్నటువంటి బైండ్ ఓవర్లు 230 మందిని బైండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు రేపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అప్పటి వరకు మాత్రం రిజల్ట్ వచ్చే వరకు కూడా పోలీస్ స్టేషన్ బైండ్ ఓవర్ పోలీసులు పరిధిలోనే ఉంటారు. ఇది మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపు తేలిపోయే అవకాశం ఉంది. రేపు ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అయ్యే టైంకి లైన్ లో ఎంతమంది గేట్ లోపల ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు స్వేచ్ఛగా యూజ్ చేసుకునేందుకు ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశాం. లైన్ లో ఉన్న వారందరూ కూడా సపరేట్ స్లిప్లు ఇస్తాము. వాళ్ళందరూ కూడా ఎంత లేట్ అయినా సరే నైట్ 11, 12 అయినా సరే వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. రెండో దశ పోలింగ్ కు బీహార్ సిద్ధమవుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక 2 దశలకు కలిపి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బీహార్ తుది దశ ఎన్నికలకు సర్వం సిద్ధం అయిపోయింది. రేపు రెండో దశ అంటే బీహార్ ఎలక్షన్స్ మొత్తం కూడా 2 దశల్లో నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ మనకి ప్రణాళిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6వ తారీఖున మొన్న ఫస్ట్ ఫేజ్ జరిగింది. ఆల్మోస్ట్ 18 జిల్లాల్లో 121 స్థానాలకి గాను ఓటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 3,20 లక్షలకు పైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. రేపు సెకండ్ ఫేజ్ అంటే తుది దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగబోతుంది. రేపు ఆల్మోస్ట్ 4 కోట్ల మంది దాకా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఓటింగ్ సంబంధించి అంటే రెండో దశ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ మనకు తెలిసిందే ఆర్జేడీ అదే మహాగఠబంధన్ అదేవిధంగా ఎన్డీఏ ఈ 2 కూటములే తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరోసారి ఎన్డీఏకి ప్రజలు పట్టం కడతారా లేదంటే ఈసారి మార్పు కోరుకొని మహాగఠబంధన్కి ఆర్జేడీ కాంగ్రెస్ లెడ్ నేతృత్వం వహిస్తున్నటువంటి మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మనం ఒకసారి ఆ లిస్ట్ అవుట్ చూసినట్లయితే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 20 జిల్లాల్లో ఉన్నటువంటి 122 నియోజకవర్గాలకి ఎన్నికల కమిషన్ నిర్వహించబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ లిస్టులో అంటే ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ఎక్కువ అంటే దాదాపు 85% పైన గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే గ్రామీణ ఓటర్లు ఈసారి అంటే సెకండ్ ఫేజ్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆ రూరల్ ఏరియాస్లో ఎవరికి పట్టుంది ఏంటి అనేది ఖచ్చితంగా వీళ్ళు నిర్ధారించే అవకాశం అంటే వీళ్ళు వేసే ఓట్ల ఆధారంగానే ఫలితం ఉండే స్పష్టం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 45,399 టోటల్ అయితే అందులో 40,073 పోలింగ్ కేంద్రాలు రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో గ్రామీణ ఓటర్లు ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు, ఏ విధంగా అంటే గవర్నమెంట్ని కొనసాగిస్తారా లేదంటే మారుస్తారా అనేది మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అంతేవిధంగా 1,302 మంది అభ్యర్థులు అంటే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 1,302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఓటర్లు ఈవీఎంలలో ఓట్లు వేసి వారి యొక్క భవిష్యత్తును నిర్ధారించబోతున్నారు. ఈ వీరిలో ఆల్మోస్ట్ 136 మంది అంటే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ మొత్తం 1,302
మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉంటే ఇందులో 136 మంది మహిళలే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మహిళలు కూడా ఏ స్థాయిలో అంటే వారి ఆయా పార్టీలు వారికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చామో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సెకండ్ ఫేజ్లో 12 మంది, ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 14 మంది మంత్రులు, అదేవిధంగా 2 డిప్యూటీ సీఎంలు కంటెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ అంటే కౌంట్ దాంట్లో ఉండటం జరిగింది. ఈసారి మాత్రం సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 12 మంది మంత్రులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారు అంటే ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారు కూడా అక్కడ వారి యొక్క ఫేట్ తేలనుంది. సో ఈ విధంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జేడీయూ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా బలంగా తాము అభివృద్ధి చేశామని, ఖచ్చితంగా తమకే మరోసారి పట్టం కడతారని చాలా ధీమాగా భరోసాగా ఉంది. బట్ ఇక్కడ వేరేజ్ మహాగఠబంధన్ విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగం కావచ్చు, అదేవిధంగా మైగ్రేషన్ వలసలు కావచ్చు, డెవలప్మెంట్, ఈ 3 అంశాలని చాలా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 అంశాల్లో ప్రస్తుత గవర్నమెంట్ నితీష్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందని చెప్తూ ఆర్జేడీ బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈ 3 అంశాలను ఏదైతే విపక్షం బలంగా ఈ 3 అంశాల గురించి చెప్తుందో ఈ 3 అంశాలనే వారు కూడా ఎవరైతే రూలింగ్లో ఉన్నటువంటి నితీష్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగాన్ని లేకుండా చేసామని చెప్పి, లేదంటే నువ్వు తమ పాలనలో వలసలు ఆగిపోయానని, అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి కూడా తాము చాలా గతంతో పోల్చుకుంటే గత 20 ఏళ్ళుగా చూసినట్లయితే ఖచ్చితంగా చాలా బీహార్లో సమూల మార్పులు తీసుకొచ్చామని చాలా బలంగా చెప్తున్నారు. అంటే వాళ్ళు కాంట్రాస్ట్గా ఏదైతే అపోజిషన్ చెప్తుందో దానికి కంప్లీట్గా భిన్నంగా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఇక మనకు తెలిసిందే జనసురాగ్ పార్టీ అని ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల వ్యూహకర్త, ఆయన కూడా ఈ ఎన్నికల కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో కూడా కంటెస్ట్ చేస్తారు. ఇక ఈ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ 122 స్థానాలకు గాను 117, 118 స్థానాలకి ఆయన కూడా ఆ పార్టీ తరఫు నుంచి కూడా అభ్యర్థులు నిలబెట్టి కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక టఫ్ ఫైట్కి అయితేనే అంటే ఈ జనస్వరాజ్ పార్టీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ హోప్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు, నేను తాను కింగ్ మేకర్ అవుతానని చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ని కాదంటారు, మహాగఠబంధన్ కూడా కాదని తమ వైపుకి ఓటర్లు ఉంటారు. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో అంటే అది మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత నెంబర్ రాకపోయినప్పుడు కూడా ఆ రెండు పక్షాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కావచ్చు, లేదంటేనేమో ఇండీ కూటమి కావచ్చు, ఈ కూటమి వీరిద్దరికీ తమ సహకారం కావాల్సి ఉంటుందని గవర్నమెంట్ ఫామ్ చేసేంత మనకు తెలిసిందే. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 122 మనం మ్యాజిక్ ఫిగర్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో వారికి ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేంత నెంబర్ రాదు. ఖచ్చితంగా దాని దగ్గర ఒక 20 దగ్గర 30 దగ్గర అంటే ఒక షార్ట్ ఆఫ్ అవుతారు, ఒక 20-30 స్థానాలు తగ్గిపోతారు. ఆ స్థానాలు అవి తమకు వస్తాయని, ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటులో తామే కీలక పాత్ర పోషిస్తామని జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా బీహార్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మాత్రం అధికారులు అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని అంశాలు కూడా అంటే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం మరికొంత సీసీ కెమెరా వ్యవస్థ కావచ్చు, వెబ్ కెమెరా వ్యవస్థ కావచ్చు, లేదంటే పోలీసు భద్రతా వ్యవస్థ కావచ్చు, చాలా బలంగా 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఓవరాల్గా గ్రామీణ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు మెయిన్గా అసెట్ కాబోతున్నారు, వారి నిర్ణయించబోతున్నారు. సెకండ్ ఫేజ్ సంబంధించి మాత్రం మొత్తం ఈ 122 నియోజకవర్గాల్లో గ్రామీణ ఓటర్లు వేసే ఓట్ల మీదనే ఖచ్చితంగా ఆయా పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది ఎన్డీఏ కావచ్చు, ఇండీ కూటమి కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా వారి నిర్ధారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆయా పార్టీలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి తామే గెలుస్తాము, బీహార్ ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా లేదా మనకు తెలిసిందే. బీహార్ సీఎంగా ఆల్మోస్ట్ 20 yearsగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. 9th టైం ఆయన సీఎంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ 10వసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే మార్పు కోరుకొని మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా, ఆర్జేడీ కాంగ్రెస్ ఏదైతే నేతృత్వంలో ఉన్నటువంటి మహాగఠబంధన్ని ప్రజలు వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా లేదనేది మాత్రం ఖచ్చితంగా నవంబర్ 14న కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ రోజున వీరి భవిష్యత్ ఎవరైతే అభ్యర్థులు కంటెస్ట్ చేశారో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ కలుపుకుంటే 2,000 మంది దాదాపు 2,500 మంది పైగా తమ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి భవితను వాళ్ళు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఖచ్చితంగా తమకి ఓట్లు వేసి గెలిపిస్తారు, తాము గవర్నమెంట్లో భాగవంతులు లేదంటే ఎమ్మెల్యే గెలవచ్చు అనే ఒక ఆశాభావ దృక్పథంతో ఉన్నారు. వారందరి భవిష్యత్తు తేలాల్సి ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ. ఇవి 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.